బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. దమ్మపేట మండలం కొమ్ముగూడెంలో మాజీ సర్పంచ్ నాగరాజు క్షుద్ర పూజలు చేస్తున్నాడు. గాలిలో నిమ్మకాయలు నిలబెడుతున్నట్లు నటిస్తూ అమాయక ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అన్నం రాశులపై జంతువుల మాంసంతో తర్పణాలు చేస్తున్నాడు. మాంత్రికుడితో నాగరాజు పూజలు చేయిస్తుండటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఫేక్ పాస్ పుస్తకాల కేసులో నాగరాజు జైలు శిక్ష అనుభవించాడు. క్షుద్ర పూజలతో భయభ్రాంతులకు గురి చేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. దమ్మపేట మండలం కొమ్ముగూడెంలో మాజీ సర్పంచ్ నాగరాజు క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్. రైట్ మౌనిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన గ్రామంలో అయితే క్షుద్ర పూజల కలకలం సృష్టిస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అశోరావుపేట నియోజకవర్గంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఉదయం పూట రాజకీయ నాయకుడిగా, రాత్రి పూట ఈ యొక్క క్షుద్ర పూజలు చేసే ఒక తాంత్రికుడిగా అయితే అవతారం ఇచ్చిన సంఘటన అయితే అక్కడ చోటు చేసుకున్నట్టుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క మాజీ సర్పంచ్ కి వ్యతిరేకంగా ఆయనపై శిక్షించాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా అంటే వివరాల ప్రకారం చూసుకుంటే ఏదైతే ఎక్కువ గిరిజనులు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఈ యొక్క నాగరాజు అనే మాజీ సర్పంచ్ ఈ యొక్క తాంత్రిక విద్యలను అయితే నేర్చుకొని అక్కడ ఉన్నటువంటి అంటే నిమ్మకాయలను గాల్లో లేపడం కావచ్చు, లేకపోతే అన్నం రాశులుగా వేసి దానిపై అక్కడ జంతువుల రక్తంతో అన్నాన్ని తడపడం, ఈ విధమైనటువంటి చర్యలన్నీ చేయడంతో అక్కడ గ్రామస్తులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈయన నాగరాజు ఈ యొక్క క్షుద్ర పూజలు చేయడంతో పాటు కొత్తగా ఒక అతన్ని తీసుకొచ్చి ఆయనతోటి కూడా ఈ యొక్క తాంత్రిక విద్యలతోటి ఒక పూజలు చేస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలవడంతో వారి మరికొంత భయానికి అయితే లోనవుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క నాగరాజుకు సంబంధించి గతంలో కూడా ఒక ఫేస్ పాస్ పుస్తకాల విషయంలో అయితే జైలు శిక్ష అనుభవించి వచ్చాడని, ఈయనకి క్రిమినల్ మెంటాలిటీ ఉందని, నాగరాజుకి డబ్బే ధ్యేయంగా అంటే ఆయన పనిచేస్తాడని, ఈ నేపథ్యంలో ఈయన క్షుద్ర పూజలు కూడా మొదలు పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చాలా భయానికి గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే నాగరాజును కావచ్చు, లేకపోతే కొత్తగా అక్కడ ఆ గ్రామానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వీరందరూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్తున్న దాని ప్రకారం ఇటు అంటే టెక్నాలజీ యుగంలో కూడా ఇటువంటి మూఢనమ్మకాలతో అమాయక ప్రజలను క్షుద్ర పూజలు అంటూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ అటు గ్రామస్తులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామంలో ఇట్లా తాంత్రిక పూజలు అంటూ కూడా అంటే ఈ పూజలు చేస్తున్నటువంటి వారిపై వారిపై చర్యలు తీసుకొని అదే విధంగా ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఈ యొక్క అంటే ఏదైతే ఈ యొక్క తాంత్రిక విద్యలు కావచ్చు, మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యువత కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ అంటే గాల్లో నిమ్మకాయలు లేపడం కావచ్చు, లేకపోతే ఇటువంటి తాంత్రిక విద్యలు కావచ్చు, లేకపోతే వీటన్నిటినీ కూడా అమాయకమైనటువంటి గిరిజన గ్రామాల ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వారు ధనార్జన ధ్యేయంగా వాళ్ళు అక్కడ చేస్తున్న పరిస్థితి ఉండటంతో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ వారైతే కోరుతున్న పరిస్థితి ఉంది. మౌనిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఈ మాంసం తెచ్చి దాని మీద పోసేసి రక్తం దాని మీద పోయాలి. ಮತ್ತೆ గబా 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 తినాలి అంతే. అప్పుడు దాన్ని అక్కడ బంధించేసి భూస్థాపన చేసి అష్టదిగ్బంధన చేయాలి. అయ్యా జీవుని భూస్థాపన చేసి కాల్చేసి ఆ శక్తికి ప్రతి తెలుసా కుంభం అంటే తెలుసా నీకు? తెలుసా? తెలీదా? చుట్టూరు తెరలు కట్టి భోజనం వండి భోజనం ఆరపోసి ఈ మాంసం తెచ్చి దాని మీద పోసేసి రక్తం దాని మీద పోయాలి. ಮತ್ತೆ గబా 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 తినాలి అంతే. అప్పుడు దాన్ని అక్కడ బంధించేసి భూస్థాపన చేసి అష్టదిగ్బంధన చేయాలి. అయ్యా జీవుని భూస్థాపన చేసి కాల్చేసి ఆ శక్తికి ప్రతి తెలుసా కుంభం అంటే తెలుసా నీకు?